రామగుండం పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలోని కుక్కలగూడూర్, రామారావుపల్లి గ్రామాల్లో ప్రధానమంత్రి తలపెట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మహోన్నత వ్యక్తి అని, అందరూ మోడీకి అండగా నిలవాలని కోరారు. భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకునే విధంగా బూత్ స్థాయి నుండి ప్రతి ఒక్క కార్యకర్త ఇందుకు కృషి చేయాలని సూచించారు. మండల పదాధికారులు, వివిధ మోర్చాల పదాధికారులు, బీజేపీ సీనియర్ నాయకులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, గ్రామ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, బిఎల్ఓలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ బీజేపీ సభ్యత్వం చేయించేలా పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పాలకుర్తి మండల ప్రభారి పిడుగు కృష్ణ, మేరుగు నరేష్, మేడం రాజు, కోడూరి శంకరయ్య, గోపు రామన్న, ఊర వెంకటేష్, పత్తిపాక సుధాకర్, మెండ అంజీ, రంజిత్, చల్ల హరీష్, మడ్డి శ్రీను, యనగందుల గాంధీ, యసులు, కోడూరు బాపన్న, దారవేణి రమ, లక్ష్మి, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన గౌరవ రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి, రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సంధ్యక్క వారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గారు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు అందరూ పాల్గొన్నారు. సభ్యత్వ కార్యక్రమం మంచిగా గ్రాండ్గా జరిగింది. ఈ పాలకుర్తి మండలం కుక్కలగూడూరు నుంచి కూడా ఈరోజు ఒక 300 సభ్యత్వం పూర్తి కావడం జరిగింది. దీని కృషి మన సంధ్యక్క గారే అని చెప్పగా తప్పదు. ఇవాళ మన నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలకు ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క నిధులు కూడా మన నరేంద్ర మోడీ గారి నిధులే. ఇవాళ రేషన్ బియ్యం అయితేనేమి, ఇవాళ ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇవాళ ఎలాంటి ఈ ఫండ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా బీజేపీకి ఆకర్షితులవుతున్నారు. అందరూ కూడా సభ్యత్వం చేసినందుకు ముందుకు పడి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మన కందుల సంధ్యక్క గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో అద్భుతంగా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఈరోజు పాలకుర్తి మండలంలో పెద్ద ఎత్తున గౌరవ మా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, మండలానికి సంబంధించినటువంటి ఈ ఏదైతే సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి బాధ్యులు, పాలకుర్తి మండలానికి ప్రభారిగా ఉన్నటువంటి పిడుగు కృష్ణ గారు, ఈ గ్రామంలోని యువకులు, పెద్దలు, మహిళలంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. అందుకొరకే ఈరోజు భారతీయ జనతా పార్టీలో మేము సభ్యులుగా మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి ఈరోజు ప్రజలంతా కదలి రావడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ చూసుకుంటే గ్రామాలలో ఇవాళ ఎటు చూసుకున్నా ఒకప్పుడు ఎర్ర లైట్లు ఉన్నటువంటి గ్రామాలలో ఇవాళ ఎల్ఈడి బల్బులు వచ్చినాయి అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారానే. ఇవాళ పేదలందరికీ కూడా ఉచితంగా ఇవాళ బియ్యం ఇస్తూ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదే రకంగా గ్రామాల్లో ఉన్నటువంటి నూతన గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, సేక్రికేషన్స్ షెడ్స్ కావచ్చు, ఇవాళ శ్మశాన వాటికలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా గ్రామాలలో, గల్లీలలో రోడ్లు కావచ్చు, ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. ఇవాళ
ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలని ఈరోజు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టే నీతిగా నిజాయితీగా రూపాయి కూడా కరప్షన్ లేకుండా ఇవాళ దేశంలో పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మేము మద్దతుగా ఉండాలని చెప్పి ఇవాళ ప్రజలు నిలబడుతూ ఉన్నారు. ఇవాళ అయోధ్య రామ మందిరం కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కొన్ని ఏండ్లుగా ఇవాళ 500 ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర నిర్మాణం జరిగింది. ఇవాళ ఏండ్లుగా దశాబ్దాల పాటు పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యల్ని నెరవేర్చినటువంటి ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిది. కాబట్టి ప్రజలంతా ఇవాళ విశ్వసిస్తూ ముందుకొస్తూ భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ మేము ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. పాలకుర్తి మండలంలో ఇవాళ 27 బూతులుంటే మనము 5400 సభ్యత్వాలు ఈ మండలంలో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటే ప్రజలంతా కూడా ఒకటే చెప్తా ఉన్నారు, కరోనా సమయంలో మమ్మల్ని ఆదుకున్నది నరేంద్ర మోడీ, కాబట్టి మేము నరేంద్ర మోడీ వైపు ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా కూడా చాలా గర్వపడుతూ ఇదే వాతావరణంలో, పండగ వాతావరణంలో మరి అన్ని వర్గాలు ఇవాళ యువత, మహిళలు, పెద్దలు అన్ని వర్గాల వాళ్ళు ఇవాళ సభ్యత్వ నమోదులో పాల్గొని విజయవంతం చేయాలని, అందరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. బీజేపీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కందుల సందెక్క గారి నాయకత్వం, కందుల సందెక్క గారి నాయకత్వం.